రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24 వరకు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది తెలంగాణ హైకోర్టు. తనకు పోలీసులు జారీ చేసిన నోటీసును మోహన్ బాబు సవాల్ చేశారు. మోహన్ బాబు ఇంటి చుట్టూ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని, నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉండాలని తెలిపింది తెలంగాణ హైకోర్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. మోహన్ బాబుకు ఫైనల్లీ హైకోర్టులో ఊరట లభించినట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే కొన్ని షరతులు కూడా పెట్టింది. ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టాలి, పోలీసులు పికెట్లు పెట్టాలని కూడా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఇవాళ ఉదయం 10:30 ప్రాంతంలో మంచు మోహన్ బాబు అలాగే విష్ణు మనోజ్ ఈ ముగ్గురు కూడా రాచకొండ పోలీసు కమిషనర్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించినటువంటి నోటీసులను నిన్న రాత్రే రాచకొండ పోలీసులు ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే నోటీసులు రావడం జరిగిందో, నోటీసులు వచ్చిన తర్వాత విచారణకు రాచకొండ కమిషనర్ ముందు విచారణకు హాజరు కావడానికి సంబంధించి తనకు కొంత మినహాయింపు కావాలి అంటూ కూడా దీన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. మంచు మోహన్ బాబు తరపునటువంటి న్యాయవాదులు నగేష్ రెడ్డి అలాగే మురళీ మనోహర్ ఇద్దరు కూడా లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క లంచ్ మోషన్లో కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా తమ ఇంటి ఎదుట కొంత పోలీసులు సంరక్షణకు సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో కొంత పోలీసు పికెటింగ్ అనేది స్థానిక పోలీసుల చేత ఏర్పాటు చేయించాలి అనేటువంటి విషయాలను కూడా ఈ యొక్క పిటిషన్లో లంచ్ మోషన్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ యొక్క మినహాయింపు కావాలి, పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడానికి సంబంధించి కూడా తనకు మినహాయింపు కావాలి అనేటువంటి విషయాలను కూడా ఈ యొక్క లంచ్ మోషన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక దీని మీద హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన తర్వాత కేసును ఈ నెల 24వ తారీఖు వాయిదా వేస్తూ కొన్ని విషయాలను హైకోర్టు చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మోహన్ బాబుకు కమిషనర్ నుంచి ఏదైతే పోలీసుల యొక్క విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ నుంచి కూడా మినహాయింపుని ఇవ్వడం జరిగింది. దాంతో ఆయనకు కొంత ఊరట కలిగింది. ఇక అలాగే ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా మంచు మోహన్ బాబు నివాసం ఎదుట కొంత పికెటింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉండాలి, నిరంతరం అక్కడ పర్యవేక్షిస్తుండాలి. సీసీ ఫుటేజ్లు అనేవి ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా కూడా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తూ ఉండాలంటూ కూడా స్థానిక పోలీసులను కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. ఇక దీంతో మంచు మోహన్ బాబుకు కొంత ఊరట కలిగినట్లయింది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటికే చిన్న కుమారుడు ఇందులో ఈ యొక్క గొడవకు సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి మంచు మనోజ్ ఇప్పటికే రాచకొండ కమిషనర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కొన్ని గంటల పాటు జరిగినటువంటి యొక్క విచారణలో విచారణకు హాజరై వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా తను యొక్క సమస్య ఏదైతే వచ్చిందో ఈ సమస్యకు సంబంధించి ఇటు తండ్రితో వచ్చినటువంటి సమస్యను అలాగే కుటుంబంలో జరుగుతున్నటువంటి విభేదాలకు సంబంధించి ఈ గొడవలన్నిటినీ కూడా మనస్పర్ధలన్నింటినీ శాంతియుతంగా పరిష్కారం చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను. అలాగే తను ఇప్పటి వరకు ఏదైతే కొంతమంది వ్యక్తుల్ని కీలకంగా మెన్షన్ చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగిందో అందులో ఒకరిని పట్టుకొని ఇప్పటికే అరెస్ట్ చేశారు, మరొకరు కూడా పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా రాచకొండ కమిషనర్ ఎదుట తాను చెప్పినట్లు కూడా మనోజ్ చెప్పడం జరిగింది. అలాగే మీడియాతో మాట్లాడుతూ తన తల్లి ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉంది అని రకరకాల విషయాలు కూడా మెన్షన్ చేశారు. కానీ తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఇలా లేనిపోని మాటలు మాట్లాడారు. తన తల్లి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ఇంట్లోనే ఉంది, తమతో పాటే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనోజ్ ప్రస్తావించడం జరిగింది. ఇక సిపి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పటి వరకు జరిగినటువంటి గొడవలను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా కొంత మౌనం వహించాలి, ఎవరు కూడా ఆవేశాలకు పోవడానికి వీల్లేదు, ఉన్నటువంటి ఆ బలగాలు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుచరుల చేత ఎటువంటి ఆందోళనలు చేయడానికి వీల్లేదు, వాగ్వాదాలు చేసుకోవడానికి వీల్లేదంటూ కూడా కొన్ని గట్టి రెస్ట్రిక్షన్స్ అనేవి ఇచ్చారు. వాటిని అనుసరిస్తూ కూడా ఇక ఇంటి వద్ద ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఎటువంటి ఆవేశానికి పోను అటువంటి మాట కూడా నేను సిపికి ఇచ్చాను అనేటువంటి విషయాన్ని కూడా మనోజ్ చెప్పడం జరిగింది. ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే
వెంటనే సిపి విచారణ తర్వాత ఇటు మనోజు జలపల్లి నివాసానికి చేరుకున్నారు. జలపల్లి నివాసానికి చేరుకొని ఆయన వాస్తవానికి సాయంత్రం 5:30 ప్రాంతంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని కమిషనర్ దగ్గరికి వెళ్ళడానికంటే ముందు మీడియాతో చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ దగ్గర విచారణలో పాల్గొన్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి ఇవాళ ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం తాను సైలెంట్ గా ఉంటున్నాను, ఇక ఎటువంటి ఆవేశాలకు గొడవలకు పోనున్నటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇందులో ఎవరిని నిందితులుగా చేర్చేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా ఇక సాయంత్రం ఇప్పుడు ప్రజెంట్ కొద్దిసేపట్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్ ను కూడా తాను క్యాన్సిల్ చేస్తున్నాను అనే విషయాన్ని తన యొక్క అనుచరుల ద్వారా చెప్పించడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇక మనోజు సాయంత్రం ఎటువంటి యొక్క గొడవకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు అన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ గొడవలకు సంబంధించి శ్రీ విద్యా నికేతన్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి తనను అనవసరంగా ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి తను ఆవేశానికి గురవాల్సి వచ్చినటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశాడు. ఇక మనోజ్ విషయం ఇట్లా ఉన్నట్లయితే ఒకవైపున మోహన్ బాబుకు ఇప్పటికే హైకోర్టులో ఊరట దక్కింది కాబట్టి తను ఇప్పటికీ ట్రీట్మెంట్లో ఉన్నారు. డాక్టర్లు కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ హెల్త్ బులెటిన్లో కొన్ని సిటీ స్కాన్లు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త మెరుగవలసినటువంటి అవసరం ఉంది, పరీక్షలు జరుగుతున్నాయి, స్కానింగ్లు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని, అలాగే ఆయన కొంత యాంగ్జైటీకి డిప్రెషన్, అలాగే ఇంటర్నల్ గా కొన్ని గాయాలతో ఉన్నారు, అలాగే కనుక కింద భాగంలో కూడా గాయం జరిగినటువంటి విషయాలను కూడా వైద్యులు కూడా తెలియజేశారు. ఇక మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇంకొన్ని గంటల పాటు ఆయన వైద్యుల యొక్క సమక్షంలోనే చికిత్స తీసుకోబోతున్నారనేటువంటి విషయం కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యుల ద్వారా తెలుస్తోంది. ఇక విష్ణు కూడా తండ్రి దగ్గర ఆయన చూసుకుంటూ ఉన్నారు కాబట్టి మరి విష్ణు విచారణలో పోలీసులు ఎదుట విచారణలో ఎప్పుడు పాల్గొంటారు అనేది కూడా ప్రస్తుతానికి కొంచెం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఆయనకు ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ఖచ్చితంగా తాను వెళ్ళి ఆ విచారణలో పాల్గొంటాను అనేటువంటి విషయాన్ని విష్ణు ఇప్పటికే మెన్షన్ చేశారు. ఇక తాను కూడా ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు ప్రెస్ మీట్ ద్వారా. ఆ కుటుంబపరమైనటువంటి విషయాలకు సంబంధించి ఇప్పుడే మాట్లాడబోను, ఇది మా వ్యక్తిగతమైన విషయం, బయట వ్యక్తులు ఎవరు ఇందులో కలుగు చేసుకోవడానికి వీల్లేదు, ఎవరన్నా కలుగు చేసుకోవాలని మాత్రం ప్రయత్నం చేస్తే నేను యొక్క తతంగం అంతా కూడా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయట పెడుతున్నటువంటి విషయాలను కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి తదుపరి మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి పోలీసుల ఆదేశాల ప్రకారం మరి ఏ రకంగా ముందుకు పోతున్నారు, కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరగబోతుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.